వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. మదనపల్లి మండలం బసినికొండ కొండమర్రిపల్లిలో మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నాయకులతో కలిసి పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కూటమి సీఎం చంద్రబాబు నాయుడు పాలనకు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనకు మధ్య ఉన్న తేడా ఏమిటని ప్రజలకు వివరించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు ఇచ్చిన టైంకు బటన్ నొక్కి ఖాతాలో డబ్బులు వేయటం పైన ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. నాడు అందిన సంక్షేమ ఫలాలు ప్రస్తుతం లేవని ప్రజలు వైసీపీ నాయకులకు వివరించారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని ప్రజలు గ్రహించారని, మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ప్రజాస్పందన చూస్తే తెలుస్తుందని అన్నారు. నాటి జగన్మోహన్ రెడ్డి పాలనకు, నేటి చంద్రబాబు నాయుడు పాలనకు తేడా 1.5 సంవత్సరానికి ప్రజలు అర్థమైందని అన్నారు. వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకు మదనపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు మదనపల్లి టౌన్, రామసముద్రం, నిమ్మనపల్లెలో దిగ్విజయంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరుతో చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలకు గుర్తుకు చేస్తూ చేపట్టిన కార్యక్రమం చేపట్టడం జరిగిందని వెల్లడించారు. మదనపల్లి రూరల్ మండలం బసినికొండ కొండమర్రిపల్లి పంచాయతీలలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరుతో చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలకు గుర్తు చేస్తూ ప్రతి ఇంటికి సీఎం చంద్రబాబు నాయుడు మోసాన్ని తీసుకుని వెళ్లడం జరుగుతుందని, ఇందులో గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలదే కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. చంద్రబాబు నాయుడు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసపూరిన వాగ్దానాలతో గద్దెనెక్కి ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు మేనిఫెస్టో ప్రోగ్రాంలో భాగంగా మేము వచ్చిందో ఈరోజు మదనపల్లి రూరల్ మండలం, అదేవిధంగా బసినకొండ పంచాయతీ మార్నింగ్ పూట మేము పోయేసిందో కొండామరి పంచాయతీలో కూడా కంప్లీట్ చేసుకోవడం. ఈ రోజు వచ్చిందో బసినకొండ పంచాయతీలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చిందో ఎంపీపీ వెలుగు చంద్ర గారు, అదేవిధంగా మన బావజాన్ గారు, అదేవిధంగా మన కన్వీనర్ వచ్చిందును మన కరుణాకర్ రెడ్డి గారు, మన తట్టి శ్రీనివాసరెడ్డి గారు, ప్రతి ఒక్కరూ ఇంకా వైఎస్ఆర్ శ్రేణులందరూ ఇక్కడ వచ్చేసి కౌన్సిలర్లు, తర్వాత సర్పంచెస్ అందరూ వచ్చేసి ఇక్కడ గడప గడపకు తిరిగి ప్రజల దగ్గర గడప గడపకు తిరిగేదాన్ని కూడా మేమందరూ పూనుకున్నాము. ఈ తిరగడం మేము ముఖ్య ఉద్దేశం ఏమంటే ఏ విధంగా ఈ గవర్నమెంట్ మాట తప్పి ఏ రకంగా పెత్తందారుల సైడ్ నిలబడిందో ఆ రోజు వచ్చిందని మేము ముందే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, పెత్తందారుల పక్కన నిలబడే ప్రభుత్వం అది అని. అది నిజంగా ఈ రోజు నిజమైంది. ఎక్కడ చూసినా పెత్తందారుల కోసం పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పింది, అమరావతి అని చెప్పేసిందను దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఇక్కడ ప్రజలకు పేద